రాష్ట్రంలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ధాన్యం సేకరణ ఆలస్యం కావడానికి గల కారణాలను సీఎం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అకాల వర్షాల నుంచి ధాన్యం రక్షించేందుకు చర్యలు చేపట్టడంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులు తుమ్మల, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, దీనిపైన ఎటువంటి సమీక్ష జరుగుతోంది? సీఎం ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఏదైతే అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, అలాగే ఏదైతే అధికారులు, ఉన్నతాధికారులందరూ కూడా ఏదైతే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఇక వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, వివిధ జిల్లాల కలెక్టర్లతో పాటు వీళ్ళందరూ కూడా ఏదైతే సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే మొక్కజొన్న కావచ్చు, వరికి సంబంధించిన ధాన్యం సేకరణ విషయంపై ఏదైతే దీంతో పెద్ద ఎత్తున చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అధికారులకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి, అలాగే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోలు తీరును పరిశీలించాలని, గన్ని బ్యాగులు అలాగే హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని చెప్పి, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్స్ కు తరలించాలని చెప్పి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులందరికీ కూడా ఆదేశం చేయడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా ధాన్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా ఉంచని కాంట్రాక్టర్లపై ఉపేక్షించవద్దని చెప్పి, అంటే ఏదైతే లోడ్ అవుతుందో ఆ లోడ్లకు సంబంధించి తరలించడానికి కావాల్సినటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్లు అలాంటి లారీలను సమయానికి అక్కడ ఉంచకపోతే ఆ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకు కూడా వెనకాడవద్దని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వారికి చెప్పడం జరిగింది. ఇక ధాన్యం తరలింపు, అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాలో కలెక్టర్లు కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ రైతులు ఇబ్బందులు కలగకూడదని, అవసరమైన చోట పోలీసు సహాయం తీసుకొని కలెక్టర్లు ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి ఆదేశించారు. ఇక కొనుగోలుపై ఎప్పటికప్పుడు సీఎస్ కు రిపోర్ట్ పంపించాలని చెప్పి కూడా అయితే వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న అలాగే ధాన్యం కొనుగోలు సేకరణ విషయంలో పూర్తిగా విఫలమైందని చెప్పి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా చేస్తున్న అన్ని విషయాలు కూడా దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ జిల్లాధికారులతో తెలుసుకున్నారు. అలాగే కొన్ని ఆదేశాలను కూడా జారీ చేశారు. ఎక్కడ నిర్లక్ష్యం కూడా వహించవద్దు, అధికారులపై కూడా ఏదైతే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి, సీఎస్ కి రిపోర్ట్ పంపాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను అలాగే మంత్రులతో మాట్లాడినట్టు కూడా మనకు తెలిసి వచ్చేది. రైట్ అజీం, థ్యాంక్ యూ.